భోగి మంటలు హరిదాసులు, గంగిరెద్దులు గాలిపటాలు, పిండి వంటలు కొత్త బట్టలు. తెలుగువారి అసలైన పండుగ సంక్రాంతి పండుగ. మీ అందరికీ తెనాలి డబుల్ హార్స్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందులో ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ని వేసేయాలి. కొంచెం చేతికి నెయ్యి తడుపుకొని ఇవి ముద్దలుగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా బూరెల్లా ప్రెస్ చేసుకొని అరిసెలు చేస్తాం కదా అలాగా. తెనాలి డబుల్ హార్స్ క్వాలిటీ పెసరపప్పు వాడటం వల్ల మనకి హెల్త్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఇలా టేస్టీగా కూడా వస్తాయి. సంక్రాంతి పిండి వంటల్లో తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో కొబ్బరి బూరెలు చేసుకుందాం. కొబ్బరి బూరెలకి కావాల్సిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు, బియ్యం, పంచదార, కొబ్బరి, నెయ్యి, యాలకుల పొడి, ఆయిల్. తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని ఇలా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన దాన్ని మిక్సీ కొట్టుకోవాలి. దీంట్లో ఒక వాటర్ చుక్క కూడా వేయకుండా పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ మిక్సీ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం పంచదార వేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇంత నీట్గా చిక్కగా ఉండాలి. అసలు వాటర్ వేయద్దు. ఒకవేళ వాటర్ వేయాల్సి వస్తే 1 స్పూన్ వాటర్ వేసుకోవచ్చు. పంచదారతోనే మిక్స్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ని వేసేయాలి. ఇలా దగ్గరికి అయ్యేటప్పుడు కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ముద్ద తయారైపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ డిష్లో తీసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. బూరెపిండి చల్లారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. కొంచెం చేతికి నెయ్యి తడుపుకొని ఇవి ముద్దలుగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకొని ఈ బటర్ పేపర్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇలా బూరెల్లా ప్రెస్ చేసుకొని అరిసెలు చేస్తాం కదా అలాగా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. తెనాలి డబుల్ హార్స్ క్వాలిటీ పెసరపప్పు వాడటం వల్ల మనకి హెల్త్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఇలా టేస్టీగా కూడా వస్తాయి. క్వాలిటీతో పాటు నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సంక్రాంతి పిండి వంటల్లో గుమ్మగుమ్మలాడే తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసేస్తాను. ఆహా, అమోఘం, అద్భుతం, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చాలామంది సంక్రాంతి అంటే పిండి వంటల్లో అరిసెలు కూడా చేస్తూ ఉంటారు. రైస్ అనేది ఇప్పుడు కార్బ్స్ కాబట్టి ప్రోటీన్ కావాలంటే ఖచ్చితంగా ఇలా పప్పుతో చేసుకోవాల్సిందే. అది కూడా తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో మాత్రమే.
మరి ఈ సంక్రాంతి పండగకి మీ ఇంటి పిండి వంటల్లో తప్పనిసరిగా తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో తయారు చేసిన కొబ్బరి బూరెలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లే కాకుండా మార్కెట్లోకి పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ మిల్లెట్స్ ఇలా 107 రకాల ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ అన్నీ ఒకే చోట దొరికేలా TDH అవుట్లెట్స్ త్వరలో మీ ఊరికి కూడా రాబోతున్నాయి.